హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బేతమంగళం చెరువుకి వచ్చాము. బేతమంగళం చెరువు చూస్తున్నారు కదా, ఇది గేట్లు అండి. ఇట్లా ఉంటాయి గేట్లు అనేది పెట్టింటారు. ఈ బేతమంగళం చెరువు ఎంత పెద్దది చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి నీళ్ళు నిండితే శాంతిపురం మండలంలో పాలేరు వరకు వస్తుందండి. చూడండి, మన శాంతమూర్తి పోతా ఉన్నారు చూడడానికి గేట్కి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందరూ చూడండి. బేతమంగళం చెరువు ఇలా ఉంది. ఎవరైనా చూడకపోతే బేతమంగళం చెరువు వీక్షించవచ్చు. ఇక్కడి నుంచి వస్తే నీళ్ళు మన శాంతిపురం పాలేరు దాటి తర్వాత తమిళనాడు చేరుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇది గేట్లకు సంబంధించింది. ఇది ఈ సైడ్ ఇదంతా ఇది బ్రిడ్జు, ఈ గేట్లకు సంబంధించింది. చూడు, నీళ్ళు కూడా తక్కువగా ఉన్న బేతమంగళంలో కూడా నీళ్ళు లేదు, వాటరు. ఈసారి వర్షాలు తక్కువగా ఉంది ఫ్రెండ్స్, చాలా కష్టమవుతుంది. రైతులు మడులు కానీ చేస్తే చాలా ఇబ్బంది పడతాము. ఇప్పుడు నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి లోపలికి, భూమి లోపలికి. చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. సూపర్గా చూడండి బేతమంగళం చెరువు చూస్తున్నారు కదా. ఈ బేతమంగళం చెరువు నిండితేనే మన పాలేరులో నీళ్ళు వస్తుంది, మన బోర్లో కూడా నీళ్ళు ఉంటుంది. ఎప్పుడు ఈసారి వర్షాలు తక్కువ పడలా చూడండి. బేతమంగళం చెరువులో కూడా నీళ్ళు అనేది తగ్గిపోయింది, చాలా తక్కువగా ఉంది లోతులు. ఎప్పుడు చూస్తున్నారా ఫ్రెండ్స్, మన కోసం ఈ బేతమంగళం చెరువు వీక్షించడానికి ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్. మా ప్రేక్షకుల కోసము అందరూ చూడాలి ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్లు అందరూ చూసి అందరినీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.